కరెక్ట్ చెప్పు. ఉందా? ఎక్కడైనా ఇక్కడ నొప్పి వస్తుందా? ఓకే, నడుము నొప్పి ఉంది. నడుము నొప్పి కూడా ఉందా? ఇప్పుడు ఉందా? ఉండి కూడా ఒకసారి ఉందా నొప్పి? ఉందా నొప్పి ఉందా? ఓకే, మైక్ ఒకటి తీసుకురా నన్ను పైకి. అన్నా మైక్ తీసుకుంటా. అరే మిగతా వాళ్ళు కూర్చోండి అన్న, మీరు కూర్చోండి, ఏం బాధలా కూర్చోండి. ఎంతసేపు అని ప్రార్థన చేస్తా, ప్రతి ఒక్కరిని ప్రార్థన చేస్తా. ఓకే, ప్రార్థన చేస్తా. స్తుతి కలుగును గాక. కృపగల తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ నీళ్ళు తండ్రి శిలువలో కాచిన రక్తముగా మార్చండి. యేసు నామములో కలవరి రక్తంగా మార్పు చెందును గాక. రక్తాన్ని విడికిస్తుండగా బలహీనతలను తీసేసి మీ కృపతో నింపమని యేసు నామం ప్రార్థిస్తూ మీ రక్తాన్ని విడికిస్తున్న ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. లార్డ్ జీసస్, ఇప్పుడే ప్రభు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తి బలహీనత కలిసిన దురాత్మ ప్రభురాజ్ఞిస్తున్నాను. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. గుండె నా ప్రభుడు ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు నార్మల్ పొజిషన్కి రా, నా ప్రభుడు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే ప్రభువా ఈ నడుములో పిల్లైపోను గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్టి బలహీనత కలిసిన దురాత్మ నా ప్రభుడు ఆజ్ఞాపిస్తున్నాను. రా, బయటికేస్తున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వంగి చూడు. బాగుంది సార్. ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి కూడా తగ్గిందా? దడ తగ్గిందా? నిజం చెప్తున్నా, నేను చెప్పండి పోతున్నా. నిజమేనా? అంతా ఇక్కడ ఇలా కొట్టుకుంటున్నది బాగా, ఇక్కడ నుంచి తీసుకున్నట్టున్నది, అది లేదు. తలనొప్పి ఎక్కువ ఇట్లా లాగుతుండే తల, అది కూడా తగ్గింది. నడుము నొప్పి తగ్గింది. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? 2 ఏళ్ళ నుంచి బాధపడుతున్నావు. 2 ఏళ్ళ నుంచి. ఏ ఊరి నుంచి వచ్చావు? మరి నంద్యాల జిల్లా రాయలసీమ. నంద్యాల నుంచి వచ్చావు, రాయలసీమ నుంచి వచ్చావు. ఓ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాయలసీమ నుంచి వచ్చాడు ఈరోజు అభిషేక తైలం ఆరాధనకి. ఎంత దూరం నుంచి అయితే ప్రభు సన్నిధికి వచ్చాడో అన్ని స్వస్థతలు పొందుకుని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అభిషేక తైలం ఆరాధన గుంటూరులో 2025 ఫిబ్రవరిన 11వ తారీఖున గుంటూరులో నిర్వహించడం జరుగుతుంది. ఆ కూడికకు నేను వస్తున్నాను. మీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి. మీకు ఫోన్లో నేను అందుబాటులో లేనప్పటికీ ఆ మీటింగ్స్ మీరు వస్తే నేనే మీ కొరకు ప్రత్యేకంగా ఎంత సమయమైనను మీ కొరకు వెచ్చించి మీకోసం ప్రార్థించబోతున్నా. కనుక ఫిబ్రవరి మాసంలో గుంటూరులో 11వ తారీఖున 2వ మంగళవారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడుతున్నాయి. నేనే ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడి ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. స్థలం గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెంలో ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు, ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. కనుక ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దూర ప్రాంతంలో వచ్చే వారికి భోజన వసతి కూడా ఉన్నది. ఆధారపడకండి, క్షేమంగా రండి. ప్రభు మిమ్మల్ని తృప్తిపరిచి మిమ్మల్ని ముట్టి బాగు చేసి పంపిస్తారు. ప్రభు మీద నమ్మకంతో రండి, దేవుడు కార్యం చేస్తారు. అదే రీతిగా హైదరాబాదులో కూడా అభిషేక తైలం ఆరాధన 2025 ఫిబ్రవరి 16వ తారీఖున హైదరాబాదులో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూడికకు మేము హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అందరిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి. స్థలం హైత్ నగర్లో కుంట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కుంట్లూరు బస్ స్టాండ్ పక్క సందులో ఉన్న రోడ్లోనే
అది గుంటూరు రోడ్లో కొద్దిగా బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. కనుక వచ్చుచున్న ప్రతి ఒక్కరికి నేనే వ్యక్తిగతంగా శ్రద్ధతోనూ ప్రేమతోనూ దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. కార్యం చేసిన దేవునికి అందరం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. కాడ కూర్చోండి. దేవునికి మహిమకు ఒక్కరు రండి. మళ్ళా ఒక్కొక్కరు మిగతా ఎవరు రావద్దు. అందరూ ప్రార్థన చేస్తాం. కూర్చోండి అన్న తల్లి, కూర్చోండి, చక్కగా కూర్చోండి, కూర్చోండి. అమ్మా బాగున్నావా? వేసులాడు. ఏమైంది నీకు? మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా ఇప్పుడు? ఉన్నాయి. బెల్ట్ వేసి. బెల్ట్ వేసావు? 2 మోకాళ్ళు. 2 మోకాళ్ళు బెల్ట్ వేసావు? అవి లేకపోతే నడవలేదు. లేకపోతే నడవలేవు. ఆపరేషన్ చేయాలన్నారు. మోకాళ్ళు మార్పించుకోమంటే బెల్ట్లు వేసుకొని తిరుగుతున్నాను. ఆపరేషన్ చేయాలన్నారు. నువ్వు బెల్ట్లు వేసుకుంటే నడుస్తావు, లేకపోతే నడవలేవు. నడవలేను. ఎక్కువసేపు నొప్పులు వచ్చేస్తాయి. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? ఎట్లాగా? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి బెల్ట్ వేసుకుని నడుస్తున్నావు. బెల్ట్ అయితే 2 నెలల నుంచి. 2 నుంచి బెల్ట్ వేస్తున్నావు. 4 సంవత్సరాలు బాధపడుతున్నావు. ఓకే, ప్రార్థన చేస్తాం. స్తుతి కలుగునుగాక. కృపగల తండ్రి, దయగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి సమయాన్ని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎత్తుపడ ఎదుగలిసిన దురాత్మ నా ప్రభుపేడాగ్ని పట్టుకున్నాను. యేసు నామములో ఎత్తుపడ ఎదుగలిసిన దురాత్మ నా ప్రభుపేడాజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో, ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఈ బెల్ట్ వేసిన ఇప్పుడే నీ నామమును రిలీజ్ చేస్తున్నానయ్యా. పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామమున ప్రార్థించడానికి కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడరా, కాలు పైకి లేపు. బెల్ట్ది ఈ బెల్ట్ది. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఆ బెల్ట్ కూడా తీసాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడురా, నడు. ఇప్పుడు ఎట్లా చూసుకో, ఒకసారి కాలు ఇట్లా పైకను. స్తుతి కలుగునుగాక. ఏమా ఉందా నొప్పి? తగ్గిందా? నిజమేనా? నీ దెబ్బలు చదువుతున్నావా? లేదండి. 4 సంవత్సరాల నుంచి నొప్పులతో బాధపడుతున్నావు. 2 నెలల నుంచి బెల్ట్ పెట్టుకుని తిరుగుతున్నావు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 నెలల నుంచి బెల్ట్ పెట్టుకుని తిరుగుతుంది నడవలేక. ఇప్పుడు నా ప్రభు దగ్గరికి రాగా యేసయ్య ఈ బెల్ట్తో పని లేకుండా చేశాడు. దేవుని స్తుతి కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, అభిషేక తైలం ఆరాధన గుంటూరులో 2025 ఫిబ్రవరిన 11వ తారీఖున గుంటూరులో నిర్వహించడం జరుగుతుంది. ఆ కూడికకు నేను వస్తున్నాను. మీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి. మీకు ఫోన్లో నేను అందుబాటులో లేనప్పటికీ ఆ మీటింగ్స్ మీరు వస్తే నేనే మీ కొరకు ప్రత్యేకంగా ఎంత సమయమైనను మీ కొరకు వెచ్చించి మీకోసం ప్రార్థించబోతున్నా. కనుక ఫిబ్రవరి మాసంలో గుంటూరులో 11వ తారీఖున 2వ మంగళవారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడుతున్నాయి. నేనే ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడి ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. స్థలం గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెంలో ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు, ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. కనుక ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. దూర ప్రాంతంలో వచ్చే వారికి భోజన వసతి కూడా ఉన్నది. ఆధారపడకండి, క్షేమంగా రండి. ప్రభు మిమ్మల్ని తృప్తిపరిచి మిమ్మల్ని ముట్టి బాగు చేసి పంపిస్తారు. ప్రభు మీద నమ్మకంతో రండి, దేవుడు కార్యం చేస్తారు. అదే రీతిగా హైదరాబాదులో కూడా అభిషేక తైలం ఆరాధన 2025 ఫిబ్రవరి 16వ తారీఖున హైదరాబాదులో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూడికకు మేము హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అందరిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి. స్థలం హైత్ నగర్లో కుంట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కుంట్లూరు బస్ స్టాండ్ పక్క సందులో ఉన్న రోడ్లోనే, అది కుంట్లూరు రోడ్లో కొద్దిగా బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. కనుక వచ్చుచున్న ప్రతి ఒక్కరికి నేనే వ్యక్తిగతంగా శ్రద్ధతోనూ ప్రేమతోనూ దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఏమైంది మీకు? 2 చెవులు వినపడవు 6 సంవత్సరాల నుంచి. ఎప్పటి నుంచి వినపడవు? 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి 2 చెవులు వినపడవు. 2 చెవులు వినపడవు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ. విజయవాడ నుంచి వచ్చారు. వినపడుతుందా? వినపడుతుందా? వినపడతలా? హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, కడుపులో ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తా. ఏసయ్య స్వస్థపడి నమ్ముచున్నావా? ఏసయ్య స్వస్థపరుస్తాడు నమ్ముచున్నావా? అమ్మా, వినపడుతుందా? ఓకే. మిషన్ తీసేయి, దేవునికి మహిమ కలుగునగాక. ఇటు కూడా మిషన్ ఉందా? లేదు కదా? ఓకే. హోలీ స్పిరిట్ గాడ్, కృపగల తండ్రి, నా దేవా, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తి బలం ఎదగలిసిన దురాత్మ నా పొరపడి ఆజ్ఞాపిస్తున్నాను. డెఫ్ అండ్ డమ్ స్పిరిట్, యు మస్ట్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓపెన్, ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నూతన సృష్టి జరుగునుగాక. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం కోరుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరియమ్మ, విజయవాడ. ఒక బాబు. ఎప్పటి నుంచి బాధపడుతున్నా తల్లి? 6 సంవత్సరాల నుంచి. ఈ చెవిటి మిషన్ ఎప్పుడు కొన్నావు? ఎప్పుడు కొన్నావు? 6 సంవత్సరాల నుంచి చెవిటి మిషన్తో పెట్టుకొని తిరుగుతున్నా ఈ తల్లిని దేవుడు ఇప్పుడే ముట్టి బాగు, అభిషేక తైల ఆరాధనలో రాగానే దేవుడు ముట్టి బాగు చేశాడు. మన దేవుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చప్పగా బొమ్మనామై పలుకుదాం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అభిషేక తైలం ఆరాధన గుంటూరులో 2025 ఫిబ్రవరిన 11వ తారీఖున గుంటూరులో నిర్వహించడం జరుగుతుంది. ఆ కూడికకు నేను వస్తున్నాను. మీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి. మీకు ఫోన్లో నేను అందుబాటులో లేనప్పటికీ ఆ మీటింగ్స్ మీరు వస్తే నేనే మీ కొరకు ప్రత్యేకంగా ఎంత సమయమైనను మీ కొరకు వెచ్చించి మీకోసం ప్రార్థించబోతున్నా. కనుక ఫిబ్రవరి మాసంలో గుంటూరులో 11వ తారీఖున 2వ మంగళవారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడుతున్నాయి.
నేనే ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడి ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. స్థలం గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెంలో ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు, ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది కనుక ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దూర ప్రాంతంలో వచ్చే వారికి భోజన వసతి కూడా ఉన్నది. ఆధారపడకండి, క్షేమంగా రండి. ప్రభు మిమ్మల్ని తృప్తిపరిచి మిమ్మల్ని ముట్టి బాగు చేసి పంపిస్తారు. ప్రభు మీద నమ్మకంతో రండి, దేవుడు కార్యం చేస్తారు. అదే రీతిగా హైదరాబాదులో కూడా అభిషేక తైలం ఆరాధన 2025 ఫిబ్రవరి 16వ తారీఖున హైదరాబాదులో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూడికకు మేము హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అందరిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి. స్థలం హైత్ నగర్లో కుంట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కుంట్లూరు బస్ స్టాండ్ పక్క సందులో ఉన్న రోడ్లోనే, అది కుంట్లూరు రోడ్లో కొద్దిగా బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది కనుక వచ్చుచున్న ప్రతి ఒక్కరికి నేనే వ్యక్తిగతంగా శ్రద్ధతోనూ ప్రేమతోనూ దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నాకు థైరాయిడ్ ఉంది, 6 సంవత్సరాలు బట్టి థైరాయిడ్ ఉంది. ఎన్ని టాబ్లెట్స్ నాకు తగ్గినట్టు తగ్గుతుంది, వస్తుంది. గొంతులోకి వచ్చింది, మళ్ళీ గొంతు వాపు వచ్చింది, తర్వాత కళ్ళు లావు వచ్చింది, ఒక చెవులో నుంచి సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది. ఇప్పుడు సౌండ్ వస్తుందా? చెవులో నుంచి వస్తుంది. టక్క సౌండ్ అవుతుందా? రైలు కోత వేసినట్టుగా జిమ్ 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 అంటా ఉంటుంది. రైలు కోత లాగా సౌండ్ వస్తుంది చెవులో. అవునండి. ఎప్పటి నుంచి బాధపడుతున్నట్లాగా? ఇది 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి చెవులో రైలు కోత లాగా సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే. స్థుతి కలుగునగా. యేసు నామములో కలరక్తం మార్పించండి. ఆమేన్. తండ్రి నీకే వందనాలు. ఇప్పుడే దర్శించు ప్రభువా. తండ్రి ఇప్పుడే ప్రభువా, అనేక సంవత్సరం నీ బిడ్డ ప్రభువా ఆ చెవిలో సౌండ్లతో బాధపడుతుందా నీ బిడ్డ, థైరాయిడ్తో బాధపడుతుంది ప్రభువా. ఇప్పుడే ముట్టండి తండ్రి, పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఇట్టి బలగింపుగా ఇచ్చిన దురాత్మ నా ప్రభుడా జీవిస్తున్నాను. రాబడికేస్తున్నాము. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. Open. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. మీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూడమ్మా, సౌండ్స్ వస్తున్నాయా? నువ్వేమో ఇప్పుడు మైకీనా? సౌండ్ లేకుండా టాల్బట్టి అని అంటానే ఉంది. ఇప్పుడు లేదు. ప్రార్థన చేసినా పోయింది. ఎప్పటి నుంచి బాధపడుతున్నా ఇట్లా సౌండ్స్ తో? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి చెవులో బియ్యని మోగుతున్న సౌండ్ ఇప్పుడు ప్రార్థన ఏసై ముట్టి బాగు చేశాడా? ఓ దేవునికి స్తుతి కలుగునుగాక. చెప్పుల ప్రభావం. మన దేవుడు సజీవుడు. 3 సంవత్సరాల నుంచి చెవులో బియ్యని సౌండ్ తో బాధపడుతున్న ఈ తల్లిని దేవుడు ఇప్పుడే అభిషేక తైలారాధన రాగానే ప్రభు ముట్టి బాగు చేశాడు. దేవుడు చేసిన కార్యం తప్పదు. ప్రభావం మైపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, అభిషేక తైలం ఆరాధన గుంటూరులో 2025 ఫిబ్రవరిన 11వ తారీఖున గుంటూరులో నిర్వహించడం జరుగుతుంది. ఆ కూడికకు నేను వస్తున్నాను. మీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి. మీకు ఫోన్లో నేను అందుబాటులో లేనప్పటికీ ఆ మీటింగ్స్ మీరు వస్తే నేనే మీ కొరకు ప్రత్యేకంగా ఎంత సమయమైనను
మీ కొరకు వెచ్చించి మీకోసం ప్రార్థించబోతున్నా కనుక ఫిబ్రవరి మాసంలో గుంటూరులో 11వ తారీఖున 2వ మంగళవారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడుతున్నాయి. నేనే ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడి ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. స్థలం గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెంలో ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు, ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది కనుక ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దూర ప్రాంతంలో వచ్చే వారికి భోజన వసతి కూడా ఉన్నది. ఆధారపడకండి, క్షేమంగా రండి. ప్రభు మిమ్మల్ని తృప్తిపరిచి మిమ్మల్ని ముట్టి బాగు చేసి పంపిస్తారు. ప్రభు మీద నమ్మకంతో రండి, దేవుడు కార్యం చేస్తారు. అదే రీతిగా హైదరాబాదులో కూడా అభిషేక తైలం ఆరాధన 2025 ఫిబ్రవరి 16వ తారీఖున హైదరాబాదులో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూడికకు మేము హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అందరిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి. స్థలం హైత్ నగర్లో కుంట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కుంట్లూరు బస్ స్టాండ్ పక్క సందులో ఉన్న రోడ్లోనే, అది కుంట్లూరు రోడ్లో కొద్దిగా బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది కనుక వచ్చుచున్న ప్రతి ఒక్కరికి నేనే వ్యక్తిగతంగా శ్రద్ధతోనూ ప్రేమతోనూ దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఒళ్ళు కీళ్ళన్నీ నొప్పులుగా ఉంటాయి సార్. 2 కీళ్ళు. తర్వాత చిన్నప్పటి నుంచి కరెంట్ షాక్ కొట్టినట్టు నరాలన్నీ లాగుతూ ఉంటాయండి. చిన్నప్పటి నుంచి ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఉన్నాయి, 10th క్లాస్ నుంచి. ఇప్పటికి తగ్గలేదు సార్. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే 2 డేస్కి అలాగా తగ్గుతాయి. ఇప్పుడు షాక్ కొడుతుందా? ఇప్పుడు లేదండి, అది ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఎప్పుడో ఒకసారి వస్తుంది అంతే. ఇప్పుడు నీకున్న సమస్య ఇప్పుడేం లేదు. కీళ్ళు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి సార్. ప్రేయర్కి కింద కూర్చుంటే లేగలేను. ఇలా 2 చేతులు ఆడించి లేగాలి. నీకే వందనాలు ప్రభువా. బిడ్డ కోసం ప్రారంభిస్తుంది ఇక్కడ మాత్రం జ్ఞాపకం చేసుకోండి. మీ దయగల హస్తములు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. యేసు నామములోకి బలహీన వేసిన దురాత్మ నా ప్రభు రాజ్యమిస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. Heal in the name of Jesus. Heal in the name of Jesus. Heal in the name of Jesus. నిరక్తముతో ముద్రిస్తున్నానయ్యా, నిరక్తముతో ముద్రిస్తున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం బిడ్డకు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడమ్మా కీళ్ళ నొప్పులు చూడ ఒకసారి. ఎట్లాను అది కూడా ఎట్లా ఉంటుంది? లేదు సార్, నొప్పి లేదు. వచ్చేటప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడు ఏం లేదు. వచ్చేటప్పుడు నొప్పి ఉంది, ఇప్పుడు నొప్పి లేదు. ఒకసారి కూర్చొని పేరు చేసలేదు. ఇప్పుడు లేదు. ఓకే తండ్రి నీకే స్తోత్రాలయ్యా. నిబిడము ముట్టినందుకు వందనాలు, స్వస్థపరిచినందుకు వందనాలు, నొప్పులు తీసివేసినందుకు వందనాలు, స్తోత్రాలు. మోకాలు ముట్టినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునా ప్రార్థించడం వేడుకున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ తండ్రి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఏమైంది నాన్న? ఏమైంది? కాళ్ళు శక్తున్నదయ్యా. నా తల నుంచి తల కానించి నాకు ఎన్ని కాళ్ళు ముద్దు పడిపోతాయి కాళ్ళ శక్తులతో.
ఏదో పక్షవాతం ఏమైనా వచ్చిందా? పచ్చివాతం లేదు. ఆ పచ్చివాతం టైప్ మీద కాళ్ళ శక్తి ఉండదు. ఏ కాళ్ళ శక్తి లేదు? రెండు కాళ్ళ శక్తి లేదు. ఇంకా లేపుతావు పైకి అంతే, అంతకంటే లేపలేవు. ఈ కాలు ఈ రెండు అంతే, ఎందుకంటే ఇప్పుడు లేపలేవు. వస్తు అక్కడ లేకపోతే నెచ్చేది పై. నేను ఫోన్ కూడా చేశాను అయ్యగారు. స్థుతి కలుగునుగా. ఇప్పుడే ప్రభు నీ బిడ్డ కొరకు ప్రాణం చేస్తున్నా తండ్రి. తండ్రి యొక్క నీవు ప్రభువా నీ శివుడు కాల్చి రక్తముగా మార్చండి. యేసు నామములో కలవక్త మార్పు చేతును గాక. నీ రక్తాన్ని విడికిస్తుండగా అందుకు శక్తి లయపరుస్తూ బలి దిగులు కలిగిస్తూ యేసు నా ప్రార్థించడం పెడుకుంటున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ మైటీ గాడ్, in the name of Jesus, Holy Spirit God. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ చచ్చిపడిపోయిన కాళ్ళు ప్రభువా ఇవి నామ పేరిట లెగవాలి, ఇవి గొంతులు వేయాలి. ఇట్టి బల ఎందుకు వచ్చిన దురాత్మ నా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాను. నామంలో నీ రక్తంతో ముద్రిస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని ఏసునామములో తిమ్మిరులన్నీ తొలగిపోవునుగాక. నీ రక్తంతో ముద్రిస్తూ ఏసునామం ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. వచ్చిందా సురుకు? సురుకుందా? స్పర్శ ఉందా? గుచ్చినట్టు అనిపిస్తుందా? మైకి నాన్న పైన గుచ్చిన కనిపిస్తుందా? కొద్దిగా వస్తుందా? స్పర్శ వస్తుందా? ఇక్కడ స్పర్శ వస్తుందా? ఇక్కడుందా? అక్కడ ముద్దుపారు. ఇక్కడ ముద్దుబారిందా? ఇక్కడుందా స్పర్శ? అక్కడ లేదు. ఇక్కడ రెండు చోట్ల స్పర్శ లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది. హోలీ స్పిరిట్ గాడ్ ఇప్పుడే ప్రభువా ఈ ముద్దుపారు ఈ ప్రాంతాన్ని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వచ్చిందా? కొద్దిగా వచ్చిందా? స్పర్శ వచ్చిందా? స్పర్శ ఓకే. దేవుని మహిమ కలుగునగాక. నడో యేసు నామములో ప్రభా ఏం వదిలో లోడిచ్చుగా వదిలేసే నన్ను వదిలే. లోడిచ్చుగాడు హల్లెలూయా హల్లెలూయా. విడుదలగా దేవుని స్థితి కలుగునగా. హిట్టారా నా ఇట్టాడు పట్టాడు. అందరూ చెప్పులు ప్రభు మహిమపరుస్తాం. స్పర్శనేలి పాదాలకు దేవుడు స్పర్శించినాడు. 6 సంవత్సరాల నుంచి బాధపడేది. ఎన్ని సంవత్సరాల నుంచి? 6 సంవత్సరాల నుంచి స్పర్శ లేదు. దేవునికి 6 సంవత్సరాల నుంచి స్పర్శ లేని పాదములు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన కాళ్ళు ముట్టి బాగు చేశారు. మన దేవునికి అందరూ స్తోత్రం కలిగారు. ప్రియా దేవుని బిడ్డలారా, అభిషేక తైలం ఆరాధన గుంటూరులో 2025 ఫిబ్రవరిన 11వ తారీఖున గుంటూరులో నిర్వహించడం జరుగుతుంది. ఆ కూడికకు నేను వస్తున్నాను. మీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి. మీకు ఫోన్లో నేను అందుబాటులో లేనప్పటికీ ఆ మీటింగ్స్ మీరు వస్తే నేనే మీ కొరకు ప్రత్యేకంగా ఎంత సమయమైనను మీ కొరకు వెచ్చించి మీకోసం ప్రార్థించబోతున్నా. కనుక ఫిబ్రవరి మాసంలో గుంటూరులో 11వ తారీఖున 2వ మంగళవారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడుతున్నాయి. నేనే ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడి ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. స్థలం గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెంలో ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు, ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. కనుక ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దూర ప్రాంతంలో వచ్చే వారికి భోజన వసతి కూడా ఉన్నది. ఆధారపడకండి, క్షేమంగా రండి. ప్రభు మిమ్మల్ని తృప్తిపరిచి మిమ్మల్ని ముట్టి బాగు చేసి పంపిస్తారు. ప్రభు మీద నమ్మకంతో రండి, దేవుడు కార్యం చేస్తారు.